ఏపీ రాజకీయాల్లో చారిత్రాత్మక రోజని కాకినాడ ఎంపీ సానా సతీష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని, వైసీపీ నిర్వహించే వెన్నుపోటు దినం కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికే అని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఆరోపించారు. ఈవేళ జూన్ 4వ తారీఖు చరిత్రలో ఒక గుర్తుండిపోయే రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకతను చూపించి 2024 జూన్ 4న నిరంకుశ భారత్వానికి వ్యతిరేకత పలికిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సర కాలం పాటు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఓన్లీ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తుంది. ఈ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తున్న విధానంలో ఓర్వలేక ఈవేళ ఏదో వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. వెన్నుపోటు దినము అంటే ఏంటో కూడా అర్థం తెలియని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు. ఇప్పుడు మేము వస్తూ ఉంటే చూసాం, సర్పంచ్ జంక్షన్లో 10 మంది కూడా లేరు వెన్నుపోటు దినంలో. దీంట్లో ప్రజల యొక్క మద్దతు లేకుండా చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి. మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఓన్లీ అభివృద్ధి వైపే పనిచేస్తాం. మాకు ఇక్కడ కూర్చున్న కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన నాయకులందరికీ ఒక ప్రత్యేక అవగాహన ఉంది. మా కాకినాడ డెవలప్మెంట్ విషయంలో మేమందరం కలిసి ఒక ఐకమత్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నెక్స్ట్ 4 ఏళ్ళు కూడా ఏ విధంగా చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఒక విధానం, ఇండస్ట్రియలైజేషన్ ఒక విధానం, ఈ రెండింటిని కలిపి ఎలా చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మా ప్రణాళిక ప్రకారం నెక్స్ట్ 4 ఏళ్ళు కాకినాడ జిల్లా బంగారు జిల్లాగా మారుతుంది. ఇది నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈవేళ జూన్ 4వ